ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ వినడానికి చాలా బాగుంది కదా, కానీ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది. 33% సీట్స్ ఇప్పుడు ఇవ్వలేరా? ఎందుకు డిలిమిటేషన్తో లింక్ చేశారు? ముందు బేసిక్స్ అర్థం చేసుకుందాం. ఇండియాలో పార్లమెంట్ అంటే లోక్సభ ప్లస్ రాజ్యసభ. లోక్సభలో ఎంపీస్ ని ప్రజలు డైరెక్ట్గా ఎలక్ట్ చేస్తారు. ప్రతి ఎంపీ ఒక ఏరియాని రిప్రజెంట్ చేస్తాడు. ఆ ఏరియాని కాన్స్టిట్యుయెన్సీ అంటాం. ఇప్పుడు క్వశ్చన్, ఈ కాన్స్టిట్యుయెన్సీస్ ని ఎలా డివైడ్ చేస్తారు? అదే డిలిమిటేషన్. అంటే పాపులేషన్ ఆధారంగా కాన్స్టిట్యుయెన్సీస్ ని మరి సీట్స్ ని డివైడ్ చేస్తారు. ఇప్పుడు మెయిన్ పాయింట్, ఇప్పుడు లోక్సభ సీట్స్ 543, 33% అంటే దాదాపు 181 సీట్స్ ఉమెన్ కి వెళ్తాయి. అంటే టెక్నికల్ గా ఇప్పుడు ఇవ్వచ్చు అనిపిస్తుంది, కానీ ప్రాక్టికల్ గా కాన్స్టిట్యుయెన్సీ మ్యాప్స్ లో చేంజ్ చేయాలి, రొటేషన్ ప్రాపర్గా హ్యాండిల్ చేయాలి, పొలిటికల్ డిస్ప్యూట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అందుకే ప్రభుత్వం ఏమంటుందంటే ఫస్ట్ డెలిమిటేషన్ చేస్తే పాపులేషన్ ఆధారంగా కాన్స్టిట్యుయెన్సీస్ ని మళ్ళీ డివైడ్ చేద్దాం. ఇక్కడ ఒక పెద్ద చేంజ్ ఉంది. ఇండియా పాపులేషన్ చాలా పెరిగింది, కానీ లోక్సభ సీట్స్ ఇంకా 543 ఉన్నాయి. అందుకే ఫ్యూచర్ లో సీట్స్ 800 వరకు పెరిగే అవకాశం ఉంది. కొన్ని ఎస్టిమేట్స్ లో 800 నుండి 820 వరకు పెరగచ్చు. అందులో దాదాపు 270+ ఉమెన్ కి సీట్స్ వెళ్తాయి. అంటే ఇది రిజర్వేషన్ కాదు, ఫుల్ సిస్టమ్ స్ట్రక్చర్. కానీ ఇక్కడ అసలు డిబేట్ ఉంది. రిప్రజెంటేషన్ పాపులేషన్ ఆధారంగా ఉండాలా, లేక డెవలప్మెంట్ కాంట్రిబ్యూషన్ కన్సిడర్ చేయాలా? ఎందుకంటే సౌత్ ఇండియా ఇంక్లూడింగ్ ఏపీ, తెలంగాణ పాపులేషన్ కంట్రోల్ చేసింది, డెవలప్మెంట్లో ముందుంది. కానీ అదే ఫ్యూచర్లో డిసడ్వాంటేజ్ అవుతుందా? అందుకే ఆంధ్ర మరియు తెలంగాణ ప్రభుత్వాలు ఈ ఇష్యూ మీద క్లియర్ స్టాండ్ తీసుకోవాలి. ఫెయిర్ రిప్రజెంటేషన్ కోసం పుష్ చేయాలి. ఎందుకంటే ఇది సింపుల్ బిల్ కాదు, ఫ్యూచర్ పొలిటికల్ పవర్ గురించి. ఎక్కడైనా మెజారిటీదే ఎక్కువ పవర్ ఉంటుంది. ఒకవేళ ఈ బిల్ పాస్ అవుతే సౌత్ ఇండియన్ స్టేట్స్ పవర్ వీక్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఆ సైడ్ నుండి సొల్యూషన్ ఓన్లీ పాపులేషన్ బేస్డ్గా కాకుండా వేరియస్ అదర్ ఫ్యాక్టర్స్, డెవలప్మెంట్ అదర్ ఫ్యాక్టర్స్ కూడా కన్సిడర్ చేసి అప్పుడు డెలిమిటేషన్ చేస్తే ఇంకా బాగుంటుందని, పవర్స్ బ్యాలెన్స్ అవుతాయని చెప్పి నా ఒపీనియన్. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. అప్డేట్ అవ్వండి లేదా అప్డేట్ అయిపోతారు. ఫాలో ఫర్ మోర్.